హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో ఈరోజు అయితే మీకు ఒకటి నిజమైతే చెప్పాలనుకుంటున్నాను. మనకు తెలియని విషయం ఏంటంటే భగవద్గీత ఎవరు చెప్పారు, ఎవరు రాశారు అనేది. అయితే ఈ టాపిక్ వచ్చినట్టయితే మనం అనుకుంటాం ఏంటంటే భగవద్గీత ఇంకెవరు చెప్పారంటే శ్రీకృష్ణుడికి అర్జునుడికి ఉపదేశించాడని అని అంటాం కదా. అది కాదు అసలైంది. అసలు భగవద్గీత ఎవరు చెప్పారంటే జగదంబ ఒక అవతారం భగవతి అని ఒక అమ్మవారు శ్రీకృష్ణుడికి చెప్పడానికి మెయిన్ ఏంటంటే శ్రీకృష్ణుడు భగవతి మాత అనే ఒక అవతారమే ఎత్తి ఈ ఉపదేశాలు కానీ జరిగిన విషయాలు కానీ ఇప్పుడు జరగబోయేది ఇలాగ జరుగుతుంది మీకు అని చెప్పడానికి భగవతి మాత అనేది వచ్చింది. ఆ భగవతి అనే భగవద్గీత అని పేరైతే వచ్చిందనమాట. ఆ భగవద్గీతలో ఉన్న ప్రతి పాయింట్ శ్రీకృష్ణుడికి అర్జునుడికి చెప్తాడు. శ్రీకృష్ణుడు ఎవరు చెప్పారంటే భగవతి మాత చెప్పింది. అయితే ఇంకోటి ఈ భగవద్గీత మొత్తం ఈ మహాభారతం ఎవరు రాశారంటే వేదవ్యాసునుడు చెప్తుంటే మన మహావిష్ణుమూర్తి విఘ్నేశ్వర స్వామి రాశాడన్నమాట. ఎవరు చెప్తే వేదవ్యాసునుడు. అది మొత్తం మహాభారతంలో ఇది ఒక 6వ భాగం అన్నమాట. అది భగవద్గీత. ఆ భగవద్గీతలో జరిగిన కథ మొత్తం శ్రీకృష్ణుడికి అర్జునుడికి ఉపదేశించింది. కానీ శ్రీకృష్ణుడు ముందు ఎవరికి ఉపదేశించారంటే భగవతి మాత అనమాట. అందుకే భగవద్గీత అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్.